ఇక నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఈ సీజన్లో సాగునీరు ఇచ్చేది లేదని చేతులెత్తేసింది ప్రభుత్వం. సాక్షాత్తు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీళ్లు ఇవ్వలేం, పంటలు వేసుకోవద్దు అంటూ బహిరంగ ప్రకటనలు చేశాడు. దాంతో బగ్గుమంటున్న రైతులు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రణాళిక లోపంతోనే ఇలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చిందని ఫైర్ అవుతున్నారు. నీటిని ఎలా వాడుకోవాలో ప్రభుత్వానికి ప్రణాళిక లేదని మండిపడుతున్నారు నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు. ఆపత్కాలంలో రైతుల్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం అంటూ ఫైర్ అవుతున్నారు. నిరుడు వానాకాలంలో సాగర్లోకి దాదాపు 1000 టీఎంసీల నీరు వచ్చింది. ఆ నీరంతా క్రస్ట్ గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలారు. పోనీ ఒడిసి పట్టిన నీటినైనా సక్రమంగా వాడుకున్నారా అంటే అదీ లేదు. ఆంధ్ర ప్రభుత్వం యథేచ్ఛగా నీటిని తరలించకపోతుంటే గుడ్డె గుర్రాల పళ్లు తోముకుంటూ కాలక్షేపం చేసిందే రేవంత్ రెడ్డి సర్కార్. కేఆర్ఎంబీ బహిరంగంగానే ఆంధ్రాకు సపోర్ట్ చేస్తున్న రేవంత్ సర్కార్ చేష్టలుడిగి కళ్లప్పగించి చూస్తుందే తప్ప ప్రశ్నించే ధైర్యం కూడా చేయలేదు. ఫలితంగా సాగర్ ఆయకట్టు రైతులు బలయ్యారు. ఇప్పుడు శ్రీశైలం నిండు కుండలా మారింది. కానీ సాగర్కు మాత్రం చుక్క నీటిని విడిచిపెట్టడం లేదు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ నీరంతా దిగువన ఉన్న సాగర్కు వచ్చేది. కానీ విద్యుత్ ఉత్పత్తిని ఆలస్యంగా మొదలుపెట్టారు. ఈలోగా జూరాల నుండి ఇన్ఫ్లో తగ్గిపోవడంతో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. శ్రీశైలం నిండినప్పుడే సాగర్కు నీళ్లిచ్చి ఉంటే ఆయకట్టు కింద వారాబందీ పద్ధతిలో నీళ్లిచ్చే అవకాశం ఉండేది. అంతేకాదు ఎడమ కాలువ కింద మొత్తం చెరువుల్ని కుంటల్ని నింపే అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వానికి అవగాహన లేకపోవడంతో ఆయకట్టంతా ఎడారిలా మారిపోయింది. ఎన్నెన్నో ప్రభావంతో పాటు ప్రభుత్వ ప్రణాళికా లోపం రైతులకు శాపంగా మారింది. ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో నీళ్లు వచ్చి మా పంటలు పండుతాయని మేము గత నెల రోజుల నుంచి ఎదురు చూసినాం. కానీ ఇప్పుడిప్పుడు నీళ్లు వస్తున్నాయి, ఆశాజనకంగా ఉంది. 519 అడుగులకు నాగార్జున సాగర్ నీటి మట్టం చేరుకుంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9 సంవత్సరాల ప్రభుత్వం ఉంటే 18 సార్లు నీళ్లు వదిలిన చరిత్ర వాళ్ళకుంది. ఎందుకంటే ఈ నల్గొండ జిల్లా మా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు జూలై 13వ తారీఖే మాకు నీళ్లు వదిలిండ్రు, డ్యామ్ గేట్లు కూడా ఎత్తిండ్రు. కానీ ఈరోజు చూసుకుంటే ఆగస్టు దాటినా కానీ ఇప్పుడు నార్మల్గా నీళ్ళు ఇవ్వని పరిస్థితి. సమయానికి అనుకూలంగా నీళ్లు వదిలితేనే పంటలు పండే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, వెంటనే నీళ్లు విడుదల చేయాలని మా యొక్క రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈలోపే కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ వానాకాలం సీజన్లో సాగర్ ఆయకట్టుకు నీళ్లివ్వలేమని తెగేసి చెప్పాడు. రైతులు పంటలు వేసుకోవద్దు, తాగునీటికే వచ్చిన నీరంతా సరిపోతుంది, చెరువుల్ని కూడా నింపేది లేదని కుండబద్దలు కొట్టాడు. దాంతో రైతుల గుండెల్లో పిడుగు పడినట్లయింది. ఇప్పటికే వేసుకున్న నాట్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డెడ్ స్టోరేజ్లో కూడా నీరిచ్చి పంటలను ఆదుకుందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం నిల్వ ఉన్న నీళ్లను కూడా ఇవ్వలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల్ని అరిగోస పెడుతురనేది ప్రతి రైతుకి ఈరోజు అర్థమైంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాగార్జున సాగర్లో 510 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రైతులకి వరి పంటలకి నీళ్ళు అందించాలని, నారుమల్లు తడిపి రైతులు సుభిక్షంగా ఉంచే విధంగా ప్రయత్నం చేయాలని ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 510 అడుగులు ఉన్నా కానీ రైతులకు నీళ్లు వదలటం జరిగింది. ఏంది ప్రజలు సుఖ సంతోషం ఉండాలన్నా, వర్షాలు పడాలన్నా లేదా? ఎండలు ఏమో ఒక దిక్కున ఎండలు ఫుల్ ఉన్నాయి, వరుణయాగం అంటుర్రు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ప్రజలు ఏమో నీళ్ళు లేక అరిగోసపడుతుర్రు, కాలువ నీళ్లు ఏం లేవు. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ 510కి నీళ్ళు కాలువలు వదిలేరు. ఇప్పుడు 519 ఉన్నా నీళ్ళు వదిలే పరిస్థితి లేదు. ఇంత ఘోరం ఎప్పుడు ఏ గవర్నమెంట్లో లేదు. కేఆర్ఎంబీ మొత్తం ఆంధ్రాకే సపోర్ట్ చేస్తూ వస్తుంది. దాంతో శ్రీశైలం నుండి పోతిరెడ్డిపాడు ద్వారా లక్షల క్యూసెక్కుల నీరు ఆంధ్ర దోచుకొని పోతుంది. అయినా మొద్దు నిద్ర పోతున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఉన్న నీళ్లు కాపాడి ఇచ్చే తెలివి లేదు. కానీ లేని వర్షాల గురించి యాగాలు చేస్తూ రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు అన్నదాతలు. కనీసం చెరువులనైనా నింపితే భూగర్భ జలాలు పెరిగి తమ బోర్లు పోస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. రేవంత్ రెడ్డి గారు ముందల పోతిరెడ్డి పాడు కాడ నీళ్లు పోతున్నాయి, ఆ తుమ్ము ఆ బొక్కని బంద్ చేసి నీళ్ళు ఇక్కడికి వచ్చినాక చివరి ఆయకట్టు వరకు నారుమళ్ళు తడిపే ఫస్ట్ ప్రయత్నం చేయాలా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నీకన్నా మహాయాగాలు చేశారు, కానీ అందరు సుభిక్షంగా ఉన్నారు.
నువ్వు యాగం చేస్తే ఎండ కొడుతుంది తప్ప మబ్బు లేదు. ఉన్న ఎండలు పోతున్నాయి, వర్షాలు పోతున్నాయి, వర్షము రాకూడదనే చేస్తున్నావు నువ్వు. మరి ఈ యజ్ఞాలు ప్రభుత్వం ప్రజల యొక్క డబ్బును వృధా చేస్తున్నది. మరి జిల్లా మంత్రి అయినోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో మరి రైతన్నలకు మేము నీళ్ళు ఇవ్వలేమని చేతులెత్తేశారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి సతీమణి గారు వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు. మరి ఒక మంత్రి గారేమో నీళ్ళు ఇవ్వలేమంటున్నారు, ఒక మంత్రి గారేమో పూజలు చేస్తున్నారు. మరి పైనుంచి వస్తున్న ఎగువకు ఏదైతే శ్రీశైలం నిండుద్దని ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసి రైతన్నలను మభ్యపెట్టడానికి సాగర్లో నేను పూజ చేస్తేనే డ్యామ్ నిండింది అని చెప్పుకోవడానికి తప్ప చేతగాని రేవంత్ సర్కార్ వల్ల రైతులు ఆగమవుతున్నారు. నీళ్లు, కరెంటు కొరతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఉన్న నీళ్లను తెలివిగా వాడుకోలేనప్పుడు మళ్ళీ నీళ్ల కోసం యాగాలెందుకు, డ్రామాలెందుకు?